యమధర్మరాజు అయోధ్య ద్వారం వద్ద నిలబడ్డాడు. అతనికొక అపాయింట్మెంట్ ఉంది. రాజు తన శరీరాన్ని విడిచి వెళ్లాల్సిన సమయం వచ్చింది. రామరాజ్యం యుగం ముగిసింది. యముడు అంచు దాటేందుకు ప్రయత్నించాడు. కాని అతన్ని ఎవరో ఆపేశారు. సేన కాదు, మాంత్రిక శక్తి కాదు. అక్కడ హనుమంతుడు గుమ్మం వద్ద నిలబడ్డాడు. మనకు హనుమంతుడు ఒక భక్తుడిగా కనిపిస్తాడు. కాని ఈ క్షణంలో అతను ప్రకృతిచే పుట్టిన శక్తి. తన ప్రభువుకు ఎలాంటి హాని జరగకూడదనేది అతని ఏకైక ధర్మం. మరణాధిపతి యముడు భయంతో వణికిపోయాడు. హనుమంతుడు తనను ఎత్తుకుని మరొక గెలాక్సీలోకి విసిరేస్తాడేమోనని భయపడ్డాడు. విశ్వం ఒక నిలకడలో పడిపోయింది. కాలం ముందుకు సాగాలంటే రాముడు తన శరీరాన్ని విడిచి వెళ్లాలి. కాని హనుమంతుడున్నంతవరకు కాలం కదలదు. రాముడు సింహాసనంపై కూర్చున్నాడు. గుమ్మం వద్ద ఏం జరుగుతోందో అతనికి తెలుసు. తన గొప్ప రక్షకుడే ఇప్పుడు తనకు అతిపెద్ద అడ్డంకిగా మారాడని తెలుసు. హనుమంతుడికి మరణాన్ని లోపలికి అనుమతించు అని ఆజ్ఞాపించలేడు. హనుమంతుడు ప్రేమతో ఆ ఆజ్ఞ పాటించడు. అతనితో యుద్ధం చేయలేడు. అందుకే రాముడు ఒక ఉపాయం ఆలోచించాడు. అతను సభలో హనుమంతుడితో మాట్లాడుతూనే తన చేయిని కదిలిస్తాడు. అప్పుడతని రాజముద్ర ఉంగరం వేలునుంచి జారిపోతుంది. ఉంగరం మార్బుల్ నేలను తాకి టింగనే శబ్దం చేస్తూ గుర్రున తిరుగుతూ పెట్టెల మధ్యలోని ఒక చిరు చీలికలో జారిపడి చీకటిలో కనిపించకుండా పోతుంది. రాముడు, నా ఉంగరం నాక్కావాలి. హనుమంతుడు ఒక్క క్షణం కూడా ఆలోచించడు. రాముడి అభ్యర్థన అతనికి పరమధర్మం. అతను తన దేహాన్ని చిన్నబుచ్చి తేనెటీగ కన్నా చిన్నదై ఆ చీలికలోకి జారిపోతాడు. అతనికనిపిస్తుంది పాలస్ ఫౌండేషన్ క్రిందికి వెళ్లి కొద్దిసేపట్లో ఉంగరాన్ని కనుక్కొని పైకొస్తారని. కాని ఆ చీలిక ఆగదు. అది కిందికి అయోధ్య యొక్క బండరాళ్లను దాటి, భూమి పొరలను దాటి, భూమండలం క్రస్టును దాటి అతన్ని లోతుల్లోకి లాగుతుంది. హనుమంతుడు పడుతూనే ఉంటాడు. గంటల తరబడి పడుతున్నట్టనిపిస్తుంది. గాలి చల్లగా మారుతుంది. తర్వాత వేడిగా, తర్వాత గంధకపు వాసన, ఓజోన్ వాసన. హనుమంతుడు మానవ లోకాన్ని విడిచి బయటకు వస్తున్నాడు. అతను నాగలోకంలో దిగుతాడు. సర్పాల లోకం, పెద్ద పాము ఫణాల్లో మెరిసే జ్వాలలతో వెలిగే పురాతన భయంకర నిశ్శబ్ద ప్రపంచం. హనుమంతుడు చుట్టూ చూస్తాడు. అక్కడ సర్పరాజు వాసుకి ఒక మహాగుహ మధ్యలో వలయాలుగా వాలి ఉన్నాడు. అతని కళ్ళు కాలాన్ని నిలిపినట్టు కనిపిస్తాయి. హనుమంతుడు అతని వద్దకు చేరి బౌ అవుతాడు. నేను రాముడి దాసుణ్ణి. అతని ఉంగరం పడిపోయింది. దాన్ని తిరిగి తీసుకురావడానికి వచ్చాను. వాసుకి చిన్న వానరుడి వైపు చూస్తాడు. అతనికి ఆశ్చర్యం లేదు. అతను రాముడు ఎవరు అని అడగడు. అతను తన భారీ తలను గుహ మధ్యవైపు చూపిస్తాడు. అది అక్కడ ఉంది. హనుమంతుడు చూస్తాడు. అక్కడ ఒక పర్వతం ఉంది. బంగారపు వెలుగులో మెరిసే ఒక గుట్ట. అతను వెంటనే దానివైపు పరిగెడతాడు. ఉంగరం ఆ బంగారు కొండపై ఉంటుందని అనుకుంటాడు. అతను పైకెక్కి ఒక ఉంగరాన్ని తీసుకుంటాడు. దానిపై సూర్యవంశ రాజముద్ర ఉంది. అందులో రామ అని చెక్కబడి ఉంది. అదే పడిపోయిన ఉంగరం. అతను ఊపిరి పీల్చుకుంటాడు. కాని ఉంగరం కింద మరొక ఉంగరం కనిపిస్తుంది. దాన్ని కూడా తీసుకుంటాడు. అదే ఉంగరం. అతను చేతులతో బంగారు కొండలో తవ్వుతాడు. వేలది, లక్షలది, కోట్లు, అదే రూపంలో ఉంగరాలు. హనుమంతుడు స్థిరంగా నిలబడి వాసుకిని చూస్తాడు. ఏది నిజంగా రాముడిది, ఏది నా ప్రభువు ఉంగరం? వాసుకి లోతైన స్వరంతో చెబుతాడు. అన్నీ ఆయనవే. హనుమంతుడు ఆశ్చర్యంతో, అసాధ్యం, రాముడు ఇప్పుడే ఉంగరం వేశాడు. వాసుకి ప్రశాంతంగా అడుగుతాడు. రాముడు నిన్ను ఇక్కడికి ఎప్పుడు పంపాడు? ఎప్పుడు ఉంగరం వేశాడు? కాలం నీకు సూటిగా కనిపిస్తుందా? తర్వాత అతను చెబుతాడు, ఈ ప్రపంచం రేఖ కాదు, ఓ వలయం. విశ్వం పుడుతుంది, బతుకుతుంది, చస్తుంది, మళ్లీ పుడుతుంది. ప్రతిసారీ రాముడు అవతరిస్తాడు. అదే జీవితం, అదే అరణ్యం, అదే యుద్ధం మళ్లీ మళ్లీ జరుగుతుంది. ప్రతిసారీ హనుమంతుడు గుమ్మం కాపాడతాడు. ప్రతిసారీ రాముడు ఉంగరం వేస్తాడు. ప్రతిసారీ ఒక హనుమంతుడు ఇక్కడికి వస్తాడు. హనుమంతుడు బంగారు కొండను చూస్తాడు. అది విశ్వచరిత్ర. ప్రతి ఉంగరం ఒక రామాయణ చక్రం, ఒక యుగం, ఒక సేవ, ఒక ప్రేమ. తాను ప్రత్యేకుడు కాదని, అనేక యుగాల్లో ఒక శకల మాత్రమని గ్రహిస్తాడు. అతని గుండె పగులుతుంది, మళ్లీ మళ్లీ పగిలినట్టుగా.
కాని రాముడు పంపిన సందేశం అర్థమవుతుంది. వాసుకి మాటలు: రూపాన్ని పట్టుకుని ఉండకూడదు, స్రవంతిని అడ్డుకోలేవు, నది ప్రవహించాలి, చక్రం తిరగాలి. హనుమంతుడు తన చేతిలో ఉన్న ఉంగరాన్ని వదిలేస్తాడు. అది కోటి ఉంగరాల్లో కలిసిపోతుంది. అతను వాసుకి నమస్కరిస్తాడు. తిరిగి పైలోకానికి ఎక్కడానికి ప్రారంభిస్తాడు. పాలెస్ నేలలోని చీలిక నుంచి బయటకు వస్తాడు. తన రూపం మామూలు పరిమాణానికి వస్తుంది. సభ నిశ్శబ్దంలో ఉంటుంది. చీలిక మూసుకుపోతుంది. ఎప్పుడూ ఉన్నట్టు కనిపించదు. అతను సింహాసనం వైపు చూస్తాడు. అది ఖాళీ. రాముడు సర్యూ నదిలో నడిచి దివ్య సముద్రంలో లీనమయ్యాడు. హనుమంతుడు అరవడు, విలవిలలాడడు. అతను సున్నితంగా అర్థం చేసుకుంటాడు, తాను ఒక మనిషిని కాదు, ఒక క్షణాన్ని కాపాడుతున్నాడని. మరియు క్షణాలు వెళ్ళిపోవాల్సిందే.